ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా ఉదయకాలపు శుభములండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా ఆయన యొక్క సజీవుల లెక్కలో ఉండడానికి దేవుడు కృప చూపిస్తున్న విధానమును బట్టి దేవునికి స్తోత్రం. మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము 54వ యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి విరోధంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది అకారణంగానే మన మీద అసూయపడుతుంటారు. కొంతమంది మన అభివృద్ధిని ఓర్వలేకపోతుంటారు. కొంతమంది ఏదో ఒక రకమైనటువంటి నెపముతోని మన మీద యుద్ధం ప్రకటించుకుంటూ ఉంటారు అన్నమాట. అంటే ఎప్పుడెప్పుడు గొడవ పెట్టుకుందామా అని ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, నీకు విరోధంగా, నీకు ఏ విధమైనటువంటి కక్షా విభేదము లేకున్నప్పటికీ నీకు విరోధంగా కొందరు రూపిస్తున్నటువంటి అది ఏ ఆయుధమైనా సరే అది వర్తిల్లదు అని చెప్తా ఉన్నాడు దేవుడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షం నుండి మనకు విరోధి ఎవడు? అందుకే ఇక్కడ మనము ఒకవేళ 15వ వచనం చూసినట్టయితే, జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధంగా గుంపు కూడు వారు నీ పక్షము వారగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ జనులు గుంపు కూడినా కూడా ఆయన వల్ల, దేవుని వల్ల గుంపు కూడారు అంటున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన సెలవు లేనిది ఒక వెంట్రుక నల్లగైనను తెల్లగైనను కాదు అని అంటున్నాడు దేవుడు. మరి మన జీవితంలో ఏదైనా ఒక పరిస్థితి గుండా మనం వెళ్తున్నామంటే ఆయన అనుమతి లేనిది రాదు. అనుమతించినటువంటి దేవుడు మనల్ని ఆ శ్రమ గుండా మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు తిరిగి ఆ పరిస్థితులన్నిటిలో నుండి కూడా విడిపించగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, నీకు విరోధంగా ఎవరైతే గుంపు కూడుతారో వాళ్ళు నా వల్ల కూడరు, ఒకవేళ కూడినా కూడా వాళ్ళందరూ కూడా నీ పక్షం వారగుదురు అంటున్నాడు. ఎంత అద్భుతం అండి! నిజంగా దేవుణ్ణి కలిగి ఉండడం మనకెంతో ధన్యత. అందుకే దేవుని వాక్యంలో ఉంది, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. మరి ఆయనను మనం కలిగి ఉండడమే మనకు ధన్యత. ఎందుకంటే మన దేవుడు ఏ రోజు కూడా మనల్ని ఉపవాసం ఉంచాడు, ఏ రోజు కూడా శత్రువుల చేతికి మనల్ని అప్పగించాడు, ఏ రోజు కూడా ఆయన సెలవు లేనిది ఏది కాదండి. మనకు అనిపిస్తుండొచ్చు కొన్నిసార్లు, మరి అమ్మ కొంతమంది హతసాక్షులుగా